మరి ఎగ్జామ్ అలా పాస్ అవుతావు బుడ్డోడా? నేను బుక్ స్కాన్ చేయగానే ఆ బుక్ లో ఉన్న మ్యాటర్ మొత్తం నా బుర్రలోకి వెళ్ళిపోయి పవర్. సరే బుడ్డోడా. ఇవాళ ఫిజిక్స్ ఎగ్జామా? నేను కెమిస్ట్రీ స్కాన్ చేస్తాను. బ్రో చూపించు బ్రో. నేను చూపించను, నువ్వు నన్ను కొట్టావు అందుకే నేను చూపించను. కొట్టానా? నేను చూడటం మీద ఫస్ట్ కదరా, నేను ఎప్పుడు కొట్టాను? నువ్వు మర్చిపోయావేమో, నాకు గుర్తుంది. నువ్వు నన్ను కొట్టావురా బండోడా. కొట్టానా? జీని జీని నేను ఎప్పటి వరకు చాలా మందిని కొట్టాను, కానీ వీడిని ఎప్పుడు కొట్టానో గుర్తు రావట్లేదు. కొంచెం చూపించు. సరే చూడు. ఫ్లాష్ బ్యాక్. రే నీ పెన్సిల్ వరా. నేను నువ్వును. ఏంటి ఎప్పుడో ఎల్కేజీలో కొడతా ఇప్పటి వరకు పక్కపడిచాడా? రే పేపర్ చూపించరా. నేను చూపించను. అదే దెబ్బ. జీని మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ మనసులో నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఉంది. ఆ పవర్ నాకు ఇవ్వు. వద్దు బుడ్డోడా, అలాంటివి తెలుసుకోకపోవడమే మంచిది. తెలుసుకుంటే మనశ్శాంతి ఉండదు. నాకు ఆ పవర్ కావాలి. చెప్తేనవుగా. సరే నీ కర్మ. డాన్స్ అలా చేశాను రా, సూపర్. అదర్ కొడిసా మామా. థ్యాంక్స్ రా. మల్ల పందులు చుట్టేసుకుని కోతిలో కొప్పు కందులేసి మళ్ళీ పెద్ద డాన్సర్ లో ఫీలింగ్ ఒకటి. నిజం చెప్పు, బాగా చేశానా? సూపర్. ప్రభుదేవ కూడా డాన్స్ లో తర్వాత మామా. అరే మామ క్యారెస్ తాలేదరా, బాబు కూడా క్యారెస్ ఉంది కదరా, తినేద్దాం. ఆడు ఒప్పుకోడేమోరా, ఒప్పుకోపోతే కుమ్మేద్దాం. కుమ్మేస్తారా? మామా ఎదుగుంటారా నా క్యారేజ్ తినండి, నేను పూజ క్యారేజ్ లో తింటానులే. ఏం పూజ ఏం కర్రీ తెచ్చావు? చికెన్ కర్రీ. సూపర్. పూజ నీ మీద కవిత్వం రాసం తెలుసా? అవునా? ఏదో చెప్పు. పూజ మా ఇంట్లో ఉందో కూజ. మా ఇంట్లో ఉందో కూజ, రోజు దేవుడి గదిలో చేస్తారు పూజ. రోజు చేస్తారు దేవుడి గదిలో పూజ. ఇవాళ నీకు ప్రసాదం తాలేదు పూజ. ఎలా ఉంది? థ్యాంక్స్ పూజ. కవిత్వాలు స్కూల్ కా అమ్మా ఇవాళ స్కూల్ కలపట్లేదే. స్కూల్ వెళ్ళకపోతే ఎందుకు పనికి రాకుండా పోతావా? ఎదవా సన్నాసి ఆంబోతు. నేను స్కూల్ వెళ్తాను కానీ నువ్వు తిట్టడం ఆపే. సరే త్వరగా రెడీ అవ్వు. జీని స్కూల్ కి లేట్ అయిపోయింది, త్వరగా వెళ్ళాలి. ఏదో చెయ్యి. ఇవాళ అయితే అవదరా బుడ్డోడా, ఇవాళ అమావాస్య. నా శక్తులు పనిచేయవు. శక్తులు పనిచేయవా? అయితే నీతో నాకే పని, నువ్వు ఇంట్లో రండి. అమ్మయ్యా, ఈ బుడ్డోడు బాగా తప్పింది. ప్రశాంతంగా ఉండొచ్చు. అమ్మా నేను స్కూల్కి వెళ్తున్నా, ఏమైనా పనులు ఉంటే జీని చేయించుకో. జీనియా? జీని ఎక్కడ ఉన్నారా? నువ్వు చూడలేదు కదా జీని? ఏంట్రా వీడు రాక్షసులు అంటున్నాడు. భయపడకమ్మా, జీని మంచాడే. నువ్వే పని చెప్పినా చేస్తాడు. సరే నువ్వు స్కూల్కి వెళ్ళు, నేను చూసుకుంటాను. జీని ఈ బట్టలు ఉతుకు. నేను ఉతుకులేనమ్మా, ఇవాళ అమావాస్య. నా శక్తులు కూడా పనిచేయవు. నాకు అదంతా తెలియదు. నువ్వు ఈ బట్టలు ఉతకాలి, లేకపోతే రొట్టెల కర్రీ ఇరిగిపోద్ది. వస్తావా? ఉతుకు. ఉతుకుతా. అయిపోయిందమ్మా. అయిపోయిందా? సరే గిన్నెలు తోమి. గిన్నెలా? నేను తోమను. ఎందుకు తోమను? తోముతా. జీని తర్వాత వంట చేసి జీని మేడ మీద బట్టలు తీసుకురా. తెచ్చానమ్మా. తెచ్చావా? మడత పెట్టి. జీని ఇల్లు చూడు. జీని 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 అమ్మా. జీని జీని నువ్వు ఇచ్చిన అమ్మో బొమ్మ పెన్ను ఏమైపోయిందో అర్థం కావట్లేదు. ఓసారి నీ దివ్య దృష్టితో చూసి చెప్పు. సరే. నీ బెస్ట్ ఫ్రెండ్ హేమంత్ తీసాడు బుడ్డోడా. మిత్రద్రోహి వాణ్ణి. అరే మావా మన నా పెన్న పోయిందన్నాను కదా, నీకేమైనా దొరికిందా? పెన్నా దొరకలేదు మావా. పెన్ను నువ్వే తీసి దొరకలేదని చెప్తావా? చెప్తాని పని. మావా ఆ పెన్ను దొరుకుంటే బాగుండ్రా. మన ఊరి చివరన్న మంత్రాల మధ్య దగ్గరికి వెళ్ళి ఆ పెన్ను పట్టుకొని ఏది కోరుకుంటే అది ప్రత్యక్షమవుతుంది మావా. అవునా? ఆ పెన్ ఇంకా అయిపోయింది అనుకుంటే డస్ట్బిన్ లో పడితేనే. పెన్ను దొరికితే చెప్పు మావా. అలాగే మావా. దొరికితే నీకెందుకు ఇస్తుందా చెప్తా. ఎనబడింది. వీడికి మనసు అనుకున్న మాటలు కూడా వినపడుతున్నాయా? చెడుతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ పెన్ ఉందో లేదో. దొరికింది. అరే మామ ఎక్కడ తీసుకెళ్తున్నావురా? మన ఊరి చివరన్న మంత్రాల మధ్య దగ్గరికి. అలాగైతే నేను రాను. మరి చెట్టు మీద దయ్యాలు ఉంటాయని మా బామ్మ చెప్పింది. వెళ్ళవు రాబే. రే అది కూడా మరి చెట్టు. నాకు తెలుసురా మీరు వస్తారని. రే ఈ పెన్ను పట్టుకొని ఏది కోరుకుంటే అది ప్రత్యక్షం అవుతుందిరా. అలాగైతే కేఎఫ్సీ చికెన్ కోరుకుమావా? సరే. రే మావా, ఇవి నీకు ఇవి నాకు. మరి నాకు ఎవరాది? ఏట్రా మామ బూతులు పెడుతున్నావు? బూతులు కాదురా, బూతులు. ఏంట్రా మామ ఆయన స్కూల్కి రాలేదు? రాత్రి పెద్ద భయంకరమైన భూతాన్ని చూసాను మామ. తను చూడగానే జ్వరం వచ్చేసింది. ఇదేనా పోతా?
జీనియా జీని కూర్చో నించో. ఏంటి మామ నువ్వు చెప్పినట్టు చేస్తుంది, నమ్మలేకపోతున్నాను రా. జీని మామ నమ్మలేకపోతున్నాడు అంట, ఒకసారి వెళ్ళి చూపించే. జీని నమ్మే బాగుపడిచినట్టున్నాడు. బ్లడ్ జీని నన్ను కాదు మావాడికి వెళ్ళు. వద్దు మామ, నీ బ్లడ్ చూడగానే క్లారిటీ వచ్చేసింది, ఇది భూతం కాదు జీనియే. పెన్ను తీసామని చిన్న ఆట పట్టించా మావా, దానికి నువ్వు దూరం పెట్టుకున్నావు. తెలిసిపోయినట్టుంది. సారీ మామ, ఇదిగో నీ పెన్ను. అమ్మయ్యా నా శక్తులు నా దగ్గరకు వచ్చేసాయి. బుడ్డోడు బాగా హ్యాపీగా ఉన్నాడు, ఇదే మంచి టైం అడిగేద్దాం. బుడ్డోడా మా దీవికెళ్ళి 3000 సంవత్సరాలు అయిందిరా, ఒకసారి మా ఫ్యామిలీని చూసి వస్తాను రా. జీని నువ్వు వెళ్ళడం ఎందుకు, మీ ఫ్యామిలీ దగ్గర తీసుకొచ్చేచ్చుగా, అని చక్కగా ఆడుతూ పాడుతూ పనులు తీసుకొచ్చే. ఎవరి పనులు నీవా? బుడ్డోడా నన్ను మా దేవుకి పంపిస్తావా లేదా? నేను వెళ్ళలేమని జీని ఎలా అడుగుతామా? ప్రతి కుక్కకి చిచి ప్రతి భూతానికి ఒక రోజు వస్తది, అప్పుడు ఉంటదరా బుడ్డోడా నీకు జింత. మేడం పర్ఫ్యూమ్. సార్ పర్ఫ్యూమ్. ఇంట్లో ఎవరో లేనట్టున్నారు. వీడెవడో దొంగలా చూస్తున్నాడు. ఇంతకు ముందు ఎప్పుడు ఈ ఏరియాలో ఇంత పెద్ద బంగ్లా చూడలేదే, ఎలా మిస్ అయ్యానబ్బా. రాత్రికి వచ్చి కన్నం వేసేద్దాం. కన్నం వేసేస్తారా? అమ్మా అమ్మా రాత్రి మన ఇంటికి ఎవరో వచ్చి కన్నం వేసేస్తారంటమ్మా. అన్నమ్మా దొంగతనం చేయడానికి వస్తున్నారా? అయితే నువ్వు రాత్రి అంతా నిద్రపోకుండా ఇంటి కాపలాకాయి, నేను చెక్క వేసి పడుకుంటా. నేను అన్నగా చిన్నగా కూడా లోపలికి వెళ్ళాను. ఏంటంటే పోనీలే. ఆగు, ఈ ఇంటికి ఎవరు కాపలా ఉన్నారా? ఎవరో బొడ్డోడా అన్న 2 పీకేద్దామా? కుదిరాయి ఆడ ఎరిచాడంటే పంట అయిపోద్ది, అప్పుడు అందరూ లేచి వచ్చి మనల్ని పీకుతారు. ఆడు పడుకునే వరకు వెయిట్ చేద్దాం. దయ్యా తిరిగే టైం అయినట్టుంది. శ్రీయాంజనేయం ప్రసమాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసమాంజనేయం. ఈ దొంగలు వచ్చేలా లేరు, లోపలికి వెళ్ళి పడుకుందాం. వామ్మో ఎక్కడ పడుకోండి కన్నా బయటకు వెళ్ళి కాపలా కావడం బెస్ట్. నిద్ర వస్తుంది, తెల్లారెప్పుడు వద్దు. కలర్ అయినట్టుంది, ఎక్కడ పడుకోబోదాం. ఇంట్లో డబ్బు బంగారం దొంగలెత్తుకెళ్ళిపోయారా? రాత్రంతా తిరిగేసాం కదా, పొద్దునొచ్చి పట్టుకెళ్ళిపోయారా? ఎరా బొడ్డోడా పిచ్చుకోకం కరిసిందా, అందుకని కరిసావు? జీని ఇంట్లో దొంగలు పడి డబ్బు బంగారం మొత్తం పట్టుకెళ్ళిపోయారు. డబ్బు బంగారం పోయిందా, చెక్క కుదిరింది అదొక. వినబడింది. మాటలు కూడా పడతాయి కదా, మర్చిపోయా. జీని ఆ దొంగడు ఎక్కడ ఉన్నాను ఎదుగుతాం. జీని అడుగో, నిన్న మా ఇంటికి వచ్చిన దొంగడు వాడే. రే నిన్న మా ఇంటికి వచ్చి డబ్బు బంగారం తీసిన దొంగ నువ్వే కదా? నిన్ను ఏంటి ఏర్పరచలేదు? బుడ్డోడా నువ్వు ఎంత కొట్టినా వాడు తగలదు, వాడు నిన్నే లారీ గుద్ది చనిపోయాడు. వాడు ఇప్పుడు మనిషి కాదు, ఆత్మ. ఆత్మలు కూడా కనబడతాయా? నేను కనిపిస్తున్నాను కదా బుడ్డోడా, నీకు అన్ని కనిపిస్తాయి. జీని మన డబ్బు బంగారం ఏమైపోయినట్టు? బుడ్డోడా డబ్బు బంగారం తీసింది వీడు కాదు, మీ అమ్మగారే. ఏంటి మా అమ్మ? అమ్మా అమ్మా డబ్బు బంగారం నువ్వే తీసావంట జీని చెప్పాడా? అవునరా, రాత్రి దొంగలు వస్తారని డబ్బు బంగారం మూట కట్టి మంచి కింద పెట్టి నీకు చెప్పడం మర్చిపోయా. నీ మధ్య మర్చిపో చచ్చిపోతానే అమ్మా. ఈ జీని చెప్పిన కాడి నుంచి అన్ని దయ్యాల కళ్ళకి వస్తున్నాయి. అమ్మయ్య తెల్లారైపోయింది, ఇప్పుడు ధైర్యంగా పడుకోవచ్చు. అమ్మా నిద్ర వస్తుంది. వెళ్తున్నానమ్మా. ఈ అంకులేడు కోపం చూస్తున్నాడు, ఇంతకీ మనిషి దయ్యమా? ఏడు అంకులు కళ్ళు కనిపించడా? ఆ నాసరం భయపడ్డానా? నన్నే కొడతావా? ఏంటి గాలి కొట్టుకుంటున్నారు, మనసులో దయ్యాలా? టెస్ట్ చేసి చూద్దాం. మమ్మల్ని కొడతావరా? టైంకి బెల్ వచ్చి కాపాడేవి జీని. గంట కుమ్మేశారు. వాళ్ళు మనుషులు కాదు దయ్యాలు కాదు, తాగబోతులు. అది తెలుసుకోవడానికి ఎన్ని దెబ్బలు తినాలా బుడ్డోడా? అంకుల్ ఒక పాలు పెట్టవండి. తెల్ల పాలు కావాలా, ఎర్ర పాలు కావాలా? నాకు అసలు పాలు వద్దా?